అనంతపురం జిల్లా ముక్తాపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాకు ఫైనాన్షియల్ గా భరోసా ఇస్తానన్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే మనసుండే ప్రతి ఒక్క వ్యక్తి ఏం ఆలోచిస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమమ్మా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? 14 ఎకరాల భూమి ఉంది. 14 ఎకరాల భూమి ఉంటే నేను అడిగాను అమ్మాయిని, గొడవలు ఏమైనా ఉన్నాయని. చిన్న చిన్న విషయాల్లో భార్యాభర్తకి మామూలుగా ఈ పొలం అమ్మాలని లేదంటే అప్పులు కట్టేయాలని ఈయన కొంత డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం, కొన్ని అలవాట్లు కానీ ఏదైనా కానీ కొన్ని అప్పులు కావడం. అప్పులైనప్పుడు ధైర్యంగా ఉండాలి తప్ప మళ్ళీ ఏ విధంగా తిరిగి కట్టాలని కట్టడం తప్ప చిన్న గొడవల్ని పెద్దవి చేసుకుని అది కసిగా మారి కుటుంబాన్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధ కలుగుతుంది. ఇది ఒక మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో ఆ అమ్మాయి ఒక మాట అనంది. నేను తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా, ఇంత దారుణం జరిగిందని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చిందంటే అది కూడా చంపిన విధానం. ఏదో ఎమోషన్ ఉంటే ఒక దెబ్బ కొట్టచ్చు కానీ మనస్సు ఎంత కరుడుగట్టిపోయిన మనస్సో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా బాధేస్తుంది. ఓసారి ఆవేదన కలుగుతుంది. మనుషుల్లో మార్పు రావాలంటే అందుకే నేను ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశం. నా జీవితంలో నేనైతే ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా భయపడి నేనేం చేయలేను. నేను ఒకటే ఆలోచించా, పర్వాలేదు సమస్యలున్నాయి కష్టపడదాం అనే కష్టపడ్డా. ఈరోజు 3 సంవత్సరాల్లో ఒక దారిలో పెట్టా. భవిష్యత్తులో నాకు ఒక నమ్మకం ఉంది. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ చేస్తామని నమ్మకం నా మీద నాకుండే పరిస్థితి తీసుకొచ్చాను. మీకు కూడా సమస్యలు వస్తాయి. మనిషి మనిషిగా ప్రవర్తించాలి. మనిషి రాక్షసుడిగా ప్రవర్తిస్తే సమస్యలు వస్తాయి. నేను అక్కడనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని 5 కోట్ల మందిని భారతదేశంలో ప్రపంచంలో ఉండే వ్యక్తులు కోరుతున్నా. ఇటీవల ఉన్మాదం పెరిగిపోతా ఉంది. ఉన్మాదానికి రీజన్ లేదు, ఇష్టానుసారంగా చేస్తారు. అమెరికాలో మొన్న మనం చూసాం, ఏముండదు, ఒక తుపాకీ ఎత్తుకుపోతాడు, ఆ స్కూల్ అందరినీ చంపేస్తారు. ఆ పిల్లలకి ఇతనికి సంబంధమే ఉండదు. కొంతమంది ఉన్మాదులు ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు. లండన్లో అలాంటివి జరిగాయి. బాంబులు వేసి పబ్లిక్ ప్లేస్లో మనం అందరూ ఇక్కడ ఉంటే ఇక్కడ తూచు బాంబు వేస్తే ఇక్కడ చనిపోతే మీరేం తప్పు చేశారని అడుగుతున్నా. అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఒకటే మార్గం, మనలో చర్చ జరగాలి, మంచి చెడుని విశ్లేషించాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అలాంటి ఆలోచనే మన మైండ్లోకి రాకుండా చేయగలిగితే కొంతవరకు కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. నేను అదే ఓసారి బాధ కలుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా మనిషి జీవితం అనేది ఒక ఆనందంగా ఉండాలి, ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. అంతేగాని జీవితం అనేది ఇలాంటి విషాదంగా ఉంటే అది మంచిది కాదు. ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొంతమందికి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఇదే పరిష్కార మార్గం అనుకుంటారు. అది జరగడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ అమ్మాయి విషయం వస్తే నేను ప్రభాకర్ రెడ్డి చెప్పాను, ఎమ్మెల్యేకి చెప్పాను, ఆ 14 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి విషయం కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎవరైతే అప్పించారో వాళ్ళందరినీ పిలిపించి అది సెటిల్ చేయమంటున్నా. అది లక్ష్మీ ప్రసన్నకి అన్ని విధాలా సాయం చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.